శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. రేణుకాదేవి వృత్తాంతం. కృతయుగ ఆరంభంలో సృష్టికర్త అయిన పితామహుడు అనేకోపాయాలతో ఈ జగత్ సృష్టి చేశాడు. దేవ, దైత్య, మనుష్య, పశు, పక్షి, వృక్షాది జాతుల్ని, వర్ణాశ్రమ ధర్మాలను సమస్తం వేద నిర్దిష్టమైన మార్గంలో సృజించాడు. ముల్లోకాలు హాయిగా ఉన్నాయి. అందరూ జ్ఞాన విజ్ఞాన పారంగులై, తపోనిష్ఠులై, కామ క్రోధ రాగ ద్వేషరహితులై, శాంతి సౌఖ్యాలతో ప్రసన్నంగా కాలం గడుపుతున్నారు. బ్రహ్మదేవుడు గమనించాడు. ఇలాగైతే ఇక సృష్టి వృద్ధి చెందినట్లే అనుకున్నాడు. ఆలోచించాడు. తమోగుణం, మోహం, మహామోహం, తామిశ్రం, అందతామిశ్రం అనే పంచపర్వాలతో ఆ విద్యను సృష్టించి ప్రాణకోటిని సమ్మోహపరచడానికి లోకం మీదికి వదిలిపెట్టాడు. అందరూ సృష్టించిన ఆ విద్య ముందు అతడిని ఆవరించింది. దాని మహిమతో వేదాలు మరచిపోయారు. ఎంత గింజుకున్నా ఒక్క మంత్రము గుర్తుకు రావడం లేదు. కలవరపడ్డాడు, భయపడ్డాడు. వెంటనే బయలుదేరి హంసవాహనం అధిరోహించి సహ్య పర్వతం చేరుకున్నాడు. ఒక ప్రశాంత రమణీయ స్థలంలో, ఆమలకి వనంలో అనగా ఉసిరిక వనంలో కూర్చుని నిష్ఠాగరిష్ఠుడై రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి కరుణామయి క్షణకాలంలో దర్శనం అనుగ్రహించింది. చతుర్ముఖుడు ప్రణమిల్లి నిలిచి బహువిధాలా స్తుతించాడు. మెల్లగా తన అవస్థను విన్నవించాడు. జనని, త్రిలోకవందిత, గాయత్రి, వేదమాత కటాక్షించు. వేదాలను మరచిపోయాను. ఏ ఒక్క మంత్రమూ గుర్తుకు రావటం లేదు. నువ్వు పరమేశ్వరివి. జగద్గురు తత్వం నీది. సర్వదేవతామయివి. నీ అక్షర రూపాన్ని నా బుద్ధిలో తిరిగి ప్రకాశింపజేయి తల్లి. చతురానన వెళ్ళి దత్తాత్రేయుని అభ్యర్థించు. అతడు వర్ణమాత్రా సహితంగా సకల విద్యలు నేర్చినవాడు అని రేణుకాదేవి బ్రహ్మకు చెప్పి వెంటనే దత్తాత్రేయుని పిలిచింది. జ్ఞానవేత్త పురస్కృత, సర్వదేవ నమస్కృత. ఈ బ్రహ్మదేవుడు ఏదో అంటున్నాడు, కొంచెం కనుక్కో నాయనా అని రేణుకాదేవి దత్తస్వామికి చెప్పింది. అప్పుడు దత్తదేవుడు బ్రహ్మను సమీపించాడు. చతుర్ముఖ సర్వజ్ఞానవేత్త, ఏమిటి అడుగుతున్నావో చెప్పు, నాకు తెలిసింది తప్పక చెబుతాను. అంతటా బ్రహ్మదేవుడు, మునిశ్రేష్ఠ, వేదాలను, వేదంగాలను, ఉపనిషత్తులను సమస్తము మరచిపోయాను. దయచేసి వర్ణమాత్ర స్వరాత్మకంగా వాటిని నాకు బోధించు. విరించి ఖకారాది సకల వర్ణాలలో ఏకైకమై పరిడవిల్లే అనంత నాదాత్మకత ఒక్కటి. అది ఎవరిలో ప్రకాశిస్తుందో ఆ దేవిని సవర్ణ అంటారు. ఆ సవర్ణ ఈ రేణుకాదేవియే తప్ప మరొకరెవ్వరూ కాదు. సవర్ణ వేదమాత, సావిత్రి బ్రహ్మస్వరూపిణి. అన్నీ ఆ జగద్ధాత్రి రేణుకాదేవియే. రెండవ శక్తి లేదు. ఏకమాత్ర, ఏకవీర, ఓంకారైక స్వర అన్నీ ఆమెయే. అష్టపర్యాయక వాచక అని కూడా ఆమెను అంటారు. హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇత్య, ఈశాన, ప్రభి, అనుగ్రహ అని అష్టపర్యాయ వాచకాలు. ఒకటి అయినా అనేక రూపాలు ధరిస్తుంది కనుక ఏకవీర అన్నారు. ఆమెయే వేదమాత, గాయత్రి బ్రహ్మరూపిణి. ఓ మునిశ్రేష్ఠ, సాధు
వేదమాత అన్న, గాయత్రి అన్న, బ్రహ్మరూపిణి అన్న ఒకరేనని చాలా చక్కని విషయం స్పష్టపరిచావు దత్తాత్రేయ. చతుర్ముఖులు ఇట్లా సంభాషించుకుంటూ ఉండగానే దత్తదేవుడి అంకపీఠ నివాసి అయిన శ్రీదేవి ముఖం నుండి చతుర్వేదాలు వెలువడి రేణుకాదేవి శరీరంలోకి ప్రవేశించాయి. దీనితో సంతృప్తి చెందిన చతుర్ముఖుడు రేణుకాదేవియే వేదమాత అని గుర్తించి భక్తి ప్రవృత్తులతో నమస్కరించాడు. తల్లి, చంద్రస్వరూపినివి నీవు, ఓంకార స్వరూపినివి నువ్వు, అనంత రూపినివి నువ్వు. తెలిసి కానీ తెలియక కానీ నిన్ను నిందించే వాళ్ళు సకల పుణ్య ఫలాలను కోల్పోతారు అని స్తుతించి మరొకసారి నమస్కరించి దత్తాత్రేయుడికి ప్రణమిల్లి పురాతన వేద స్మృతిని తిరిగి పొంది సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ జగదంబికయే రేణు మహారాజు చేసిన ఘోరమైన తపస్సుకు సంతుష్టుడై వారింట కన్యగా జన్మించి శిష్య స్వరూపుడైన జమదగ్నిని పరిణయమాడింది, సేవలు చేసింది. ఆ దంపతులు కొంతకాలానికి లౌకిక దేహాలను విడిచిపెట్టి శివాని రూపాలతో కైలాసం తిరిగి చేరుకున్నారు. దీపక, ఈ కథ నీకింతకు ముందే చెప్పాను కదా, అంచేత నీ మరో ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను, తిలకించు అని వేదధర్ముడు కొనసాగించాడు. జై గురుదేవ దత్త.